నేనేమైనా తప్పు చేస్తున్నానా, లేదా నన్ను నేను మోసం చేసుకుంటున్నానా? ఒకప్పుడు డెసిషన్ నా చేతుల్లో లేదు, కానీ ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది కదా. అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఇప్పుడెందుకు అదంతా? వాట్సాప్లో ఫోటో పంపారు, కానీ టైం కుదరక చూడలేదు. అయ్యో, అడిగితే ఫోటో కాపీ పంపేవాళ్ళం కదా. అలా అని కాదు, ఐ వాజ్ బిజీ విత్ మై వర్క్ అని చెప్తున్నా. నేను కూడా చాలా బిజీ, కానీ చెప్తే నమ్మే వాళ్ళే లేరు. ఇలా చెప్పడం రొటీనే, కానీ మీరు నవ్వితే చాలా బాగుంటారు. ఇలా పొగుడుకుంటున్నాను కాదు, నేను ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఐ మీన్ లవ్ వెంట తిరిగే వాళ్ళు, కానీ నేనే పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో ఉన్నారా? అంటే అదే ఎఫ్బి, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్. ఏమో, అవన్నీ నాకు తెలీదు. ఖాళీగా ఉంటే ముగ్గులు వేస్తా, అమ్మకి వంటింట్లో సాయం చేస్తా, విసుకొస్తే సినిమాలు చూస్తా. ఐ కాంట్ బిలీవ్ దిస్. మీకు సోషల్ మీడియా అంటే ఫాలోయింగ్, ఫాలోవర్స్ ఇదేం తెలీదా? నమ్మబుద్ధి కావట్లా. యాక్ట్ చేస్తున్నావు కదా. అయ్యో, నేను నిజం చెప్తున్నాను. ఇంత అందంగా ఉండి ఒక్కరు కూడా ఫాలో అవ్వలేదంటే ఎలా నమ్మమంటారు? ఇన్నేళ్ళు సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తూ ఏ అమెరికానో లండనో వెళ్ళలేదంటే దానికేం చెప్తావు? అది నాకు ఇక్కడ ఉండడం ఇష్టం. నాకు కూడా ఇలా ఉండడమే ఇష్టం. అయినా అమ్మాయి బాగుంటే ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉండాలా, టిక్టాక్లో వీడియోస్ చేసి ఫాలోయింగ్ పెంచుకోవాలా? అలా అని కాదు, పెళ్ళనగానే అమ్మాయి ఎలా ఉంటుంది, ఏం చేస్తుంటుంది అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో అందుకే అడిగా. మీరు ఫీల్ అయి ఉంటే ఐఎమ్ సారీ. అయ్యో, ఇంతకీ నేను మీకు నచ్చానా? పెళ్లి చేసుకుంటారా? నేను మీకు నచ్చానా? నీకు సిగ్గులేదు? పెళ్లికి ముందు మాట్లాడి తప్పు చేశావు. నీకు బుద్ధి లేదు, తెలుసుకోకుండా ఈ సంబంధాన్ని తీసుకొచ్చావు. నాకేం తెలుసు బలవంతంగా ఒప్పుకున్నాడని? మరి దానికేం తెలుసు ఇలా జరుగుతుందని? భీమవరం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయింది దీన్ని పెళ్లి చేయటం కోసమే కదా. ఏదన్నా మంచి సంబంధం వస్తే పెళ్లి చేసి వదిలించుకుందాం అనుకున్నా. ఇప్పుడేమో నిశ్చితార్థంకి తర్వాత. దీని జాతకమే ఇంత నష్ట జాతకురాలు. పెళ్లి ఎలా అవుతుందో ఏంటో దీనికి. బాధపడుతున్నావు లక్ష్మి, తెలుసుగా మీ అమ్మ సంగతి. భయపడుతున్నాను నాన్న. సినిమాలో చూపించినట్టు ఈ అబ్బాయిలు ఇంతే. ఈ సంబంధం కాకపోతే మరొకటి. కానీ నిశ్చితార్థం అయిపోయింది కదా నాన్న. ఊరందరికీ తెలిసేలా చేశారు మీరు. కానీ వాడేమో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని లెటర్ రాసి పంపాడు. తెలిసిన వాళ్ళందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు. అయినా సిటీలో బ్రతకాలంటే స్టైల్గా రెడీ అవ్వాలా నాన్న? అప్పుడే పెళ్లి చేసుకుంటారా? పెళ్లికి లాంగ్వేజ్ అవసరమా నాన్న? తెలుగులో మాట్లాడితే తప్ప? ఊరుకోమ్మా, నువ్వు బాధపడకు. అమ్మ చెప్పినట్టు నా జాతకము, అబ్బాయి రాసినట్టు నా లైఫ్ స్టైలు ప్రాబ్లం అంటూ బాధపడితే ఎప్పటికీ ఇలానే ఉండాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మహాలక్ష్మికి నో చెప్పి తప్పు చేశాను అని ఫీల్ అయ్యేలా చేస్తాను.
వాడు నిన్ను వద్దనుకున్నాడు కదమ్మా. కానీ నేను మాత్రం ఇష్టపడ్డాను కదా నాన్న. అయితే వెంటబడి బతిమలాడుకుంటావా? వెంట పడేలా తెప్పించుకుంటాను. ఇప్పుడైంది నిశ్చితార్థమే కదమ్మా, మర్చిపోలేవా? తనతోనే పిల్లను ఉంచుకున్నాను, వదులుకోలేదు. ఏంటి రిజెక్ట్ చేస్తే ఆఫీస్ దాకా వచ్చావు? రివెంజా? ఒక అమ్మాయి నో చెప్తే అబ్బాయిలు యాసిడ్ పోస్తారు. అదే నో అబ్బాయి చెప్తే అమ్మాయిలు తలదించుకొని వెళ్ళిపోతారు. అమ్మాయిలు రిజెక్షన్ తీసుకోగలరు, కానీ అబ్బాయిలు అస్సలు తీసుకోలేరు. పెళ్లికి ముందు ముద్దు ఇవ్వకపోతే అమ్మాయికి కల్చర్ తెలియనట్టు. అదే ముద్దు పెళ్లికి ముందు ఇవ్వమని మీ సిస్టర్కి చెప్తావా? తన క్యారెక్టర్ని సర్టిఫై చేయగలవా? నాకు ఇంగ్లీష్ రాదని గమనించావు, నా లైఫ్ స్టైల్ని చూసావు, సిటీ కల్చర్కి అడాప్ట్ కానని తెలుసుకున్నావు. కానీ తనకి ప్రేమించడం తెలుసా, పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ని ఎలా చూసుకోవాలో తెలుసా అని తెలుసుకోలేకపోయావు. ఏదైతే రీజన్ చెప్పి నువ్వు నన్ను రిజెక్ట్ చేశావో అదే రీజన్ తప్పని నేను నీకు పక్కా ప్రూఫ్ చేసి చూపిస్తా. ఇది లేటుగా చెప్పినందుకు, ఇది నాకు కోపం వచ్చినందుకు. లాంగ్వేజ్ చూసి మార్క్స్ వేస్తారు కానీ సర్టిఫై చేయరు. నేను ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్గానే చెప్పానా? మా ఫ్రెండ్ రాసింది. ఇది బట్టి పట్టడానికి నాకు 2 days పట్టింది తెలుసా? నాకు కోపం వస్తే ఏదైనా తొందరగా నేర్చేసుకుంటాను. దట్ ఈస్ మహాలక్ష్మి. నేను కొట్టానని ఫీల్ అవ్వకు, స్క్రిప్ట్లో అలానే రాసింది. అయినా నేను దానికి చెప్పాను ఇదంతా అవసరమా అని. అది బాగా కనెక్ట్ అయి ఉంటుంది. నాన్న ఇద్దా? నువ్వేమైనా మొగరాయడం అనుకుంటున్నావా? చేసిందంతా చేసి మళ్ళీ ఇదొకటి నా నెత్తి మీద కన్నీ తెస్తున్నావు. ఏదో ఒకటి నచ్చ చెప్పి ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాను, మొత్తం తలకిందులు చేశావు. ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. మంచి బిల్డప్ షాట్, బీజిఎం, స్లో మోషన్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. ఇంపాక్ట్ ఉందనుకున్నా. చా, ఏమైంది? మీ కూతుర్ని అడగండి, చెప్తుంది. అలా కొట్టడం తప్పు కదమ్మా. పెళ్లికి ముందు వాడు అలా చెప్పడం కూడా తప్పు కదా నాన్న. చాలా హ్యాపీగా ఉన్నాను, బాధ మొత్తం పోయింది. ఇంకా నేను ఒకటి డిసైడ్ అయిపోయాను నాన్న. ఏంటది? ఇంకా నేను జాబ్లో జాయిన్ అవుతాను నాన్న. మీ అమ్మకి తెలిస్తే? నేను ఒప్పుకోను. నువ్వు తెచ్చిన సంబంధాలు నేను పట్టించుకోను. ఏంటి బెదిరిస్తున్నావా? జరిగేదే చెప్తున్నా. ముందు దానికి జాబు రావాలి కదా. నాన్న, ఒప్పిస్తున్నానమ్మా. నన్ను ఇన్సల్ట్ చేస్తున్నట్టుంది. అది ఇంట్లో ఉంటే అందరూ ఏదో ఒకటి అంటూ ఉంటారు. అసలే పెళ్లి క్యాన్సిల్ అయింది, అప్సెట్లో ఉంది అమ్మాయి. దానికి తోచింది ఏదో చేయని. అయినా దీనికెవడిస్తాడు ఉద్యోగం? ఇంతకీ జాబ్ ఎక్కడ చేయాలనుకుంటున్నావు? నా కోసం నాన్న పీచ్. బాగో తల్లి, నన్ను వదిలే. మీరింకా నాతో మాట్లాడకండి. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం మానేస్తే బెటర్. సరే, చేస్తానులే.
హలో, నేను రా రవికాంత్ని. ఎరా రవి చెప్పు. ఒక హెల్ప్ కావాలరా. ఏం కావాలరా? నీ ఆఫీస్లో ఒక జాబ్ కావాలి. నీకా? కాదు, మా అమ్మాయికి. జాబ్ చేస్తే మీ ఆఫీస్లోనే చేస్తానంటుంది. హౌ పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ మై ఆఫీసా? మన అమ్మాయిని ఒకసారి ఫార్మల్ ఇంటర్వ్యూకి రమ్మను. మరి ఉంటా. నాన్న ఏంటంట? ఇంటర్వ్యూకి రమ్మన్నారు లక్ష్మి. ఇంటర్వ్యూనా? జస్ట్ ఫార్మల్ ఇంటర్వ్యూ అంతే. అయితే ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాను. ఆ? అవును, నాకు డౌటు. ఏంటి? మహదేవ్ పనిచేసే ఆఫీసు నా ఫ్రెండ్ దని నీకు ఎలా తెలుసు? దాట్ ఈస్ మహాలక్ష్మి నాన్న. వచ్చేసిందా? ఇంకా రాలేదురా. మా అమ్మాయికి ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, సిగ్గుతో బయటే ఉండుంటుంది. 400. ఏంట్రా వేషాలా? అమీర్పేట నుండి ఇక్కడ రావడానికి 400? ఎలా కనిపిస్తున్నాను నీకు? శారీలో మస్తున్నారండి. అవునా? నిజమే. 400 ఏంటి నాన్న? 500 తీసుకో, వెళ్ళు పండుగ చేసుకో. వచ్చేసింది. బయట నుంచి వచ్చేటప్పుడు డోర్ ఫ్రీగానే ఉంది కదా అంకుల్, ఓపెన్ చేయగానే వచ్చేసింది. అంకుల్ డాడీ ఫ్రెండ్ కదా అని. హలో, ఏం చదివావు? హైదరాబాద్లో వరద నీరు అని హెడ్లైన్స్ చదివాను అంకుల్. వాట్? అంటే ఇక్కడ అదే ఉంది. నేను అడిగింది న్యూస్ పేపర్లో ఏం చదివావు అని కాదు, కాలేజీలో ఏం చదివావు. ఓ, డిగ్రీ బీకామ్. అయిందా? ఒక్కటి ఉండిపోయింది. ఈ ఆఫీస్ నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఈస్ట్ ఫేస్లో క్యూబికల్. ఆల్రెడీ వాస్తు కూడా ఫిక్స్ అయ్యావా అమ్మా? ఇలాంటి వాటిలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అంకుల్. నాకు ఒకటి తెలుసుకోవాలందమ్మా. ఈ ఆఫీస్లోనే జాబ్ చేస్తానని ఫిక్స్ అయ్యావంట, దేనికి? రివెంజ్ తీర్చుకోవడానికి. నా మీద? అయ్యో, మీ మీద కాదులే అంకుల్. అంటే నీకు రివెంజ్ కోసం శాలరీ ఇవ్వాలా, వర్క్ చేసినందుకు శాలరీ ఇవ్వాలా? రివెంజ్ అది నా పర్సనల్, శాలరీ ఫర్ మై ప్రొఫెషన్. చూడు, ఈ ఆఫీస్లో రూల్స్ అన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, లేదనుకో జాబ్లోంచి తీసేయాల్సి వస్తుంది. థ్యాంక్స్ అంకుల్ సార్, జాబ్ ఇచ్చేసినందుకు. అంటే ఆల్రెడీ ఫిక్స్ అయ్యావా? మీకు వేరే ఆప్షన్ లేదు కదా? ఓకే. మరి జాయినింగ్ డేట్? నాకు నచ్చినప్పుడు వచ్చి జాయిన్ అవుతాను, మీరేం వరీ అవ్వద్దు. బాయ్ అంకుల్. నా ఆఫీస్ ఇలా ఉపయోగపడుతుందన్నమాట. దిగు. ఎప్పుడు స్కూటీ నువ్వే డ్రైవ్ చేస్తావా? నా స్కూటీ నా ఇష్టం. హలో, ఈ స్కూటీ మీద సగం ఇన్వెస్ట్మెంట్ నాది కూడా ఉంది. అయితే ఏంటి? అయితే ఏంటా? ఈ స్కూటీ మన ఇద్దరిదని మర్చిపోకు. అయితే స్కూటీ నీది, కీస్ నావి. వెళ్ళి డ్రైవ్ చేసుకో. మహా, పెళ్లి క్యాన్సిల్ అయిందంట. క్యాన్సిల్ చేశాను. అమ్మాయి నచ్చలేదా? నాకు సెట్ అవ్వలేదు. వీడి పొగరు ఇంకా తగ్గలేదు. పెళ్లి కూతురు ఆఫీస్కి కూడా వచ్చిందంట. పెళ్లి చేసుకోమని బతిలాడుతుంది, చేసుకోమంటావా? అదేంటి మరి? అమ్మాయి నిన్ను చెంప మీద కొట్టింది. చూసావా? మేము అప్పుడు అక్కడే ఉన్నాం. ఏంటి మళ్ళీ కొడతావా? లేదా కొట్టిందని సారీ చెప్పడానికి వచ్చావా? ఊరి నుంచి వచ్చే సూర్యకి కొట్టేసి వెళ్ళిపోవడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? రిజెక్షన్ అమ్మాయిలు యాక్సెప్ట్ చేస్తారని చెప్పావు, ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? అయినా మీ విలేజ్ గర్ల్స్ అంతా ఇంతే అబ్బా. అంతా బాగుంటే ఇగో చేతులు కొట్టుకుని నిలబడతారు, లేకుంటే ఇలానే బిహేవ్ చేస్తారు. నేను కొట్టినందుకు నీకు సారీ చెప్పడానికి ఇక్కడ రాలేదు, ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి వచ్చాను. ఓకే? ఐ యు కిడింగ్? జోక్ చేయకు మహాలక్ష్మి. ఆయన నీకు జాబ్ ఇచ్చిన తలకు మాసినోడు ఎవడు? నేనే. సార్, సారీ సార్. హాయ్ అంకుల్ సార్. అమ్మా, అంకుల్ అన్న పిలు, సార్ అన్న పిలు, ఇలా రెండు మిక్స్ చేసి కొట్టకు, ఏదోలా ఉంది.
ఇంతకు ముందు నువ్వు నాకు కావాల్సిన వాడివి, కానీ ఇప్పుడు నువ్వు నా ఆఫీస్ కొలీగ్వి. మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. 1 వీక్ తర్వాత జాయిన్ అవుదాం అనుకున్నా, కానీ ఇప్పుడే జాయిన్ అవ్వాలండి సార్. ఇచ్చి పడేసింది కదా. క్యూటీ. హాయ్, హాయ్, ఐఎమ్ దేవి. దిస్ ఇస్ డేసీ. హాయ్. సో రివెంజ్ కోసం ఇదే ఆఫీస్లో జాయిన్ అయ్యావా? అదొకటే కాదు, బట్ అలాంటిదే. ఎంతైనా నన్ను రిజెక్ట్ చేసిన పర్సన్ కదా. ఎందుకు రిజెక్ట్ చేశాడు? నా లైఫ్ స్టైల్ చూసి వద్దనుకున్నాడు. ఇంకా అతన్ని మీరు లవ్ చేస్తున్నట్టున్నారు. నా ఫస్ట్ పెళ్లి చూపులు అతనితోనే. అన్నీ బాగుంటే తను నా హస్బెండ్ అయ్యేవాడు, కానీ ఇప్పుడు నా కొలీగ్ అయ్యాడు. నన్ను రిజెక్ట్ చేశాడన్న కోపం కన్నా నన్ను అర్థం చేసుకోలేదనే బాధే ఎక్కువగా ఉంది. ఏదేమైనా తను ఊహించనట్టు నేను మారతాను. లక్ష్మి, యు నో వాట్, వీ రియలీ లైక్ యువర్ డిటర్మినేషన్. మేము నీకు హెల్ప్ చేస్తాం. అవును, దేవుణ్లా ఫీల్ అయ్యేవాడిని అయ్యో దేవుడా అనేటట్టు చేద్దాం. ఏమంటావు? చాలా థ్యాంక్స్ అండి, మీరు నాకు చాలా బాగా నచ్చారు. మహా సిక్ లీవ్ పెట్టాడంట. ఎందుకు? ఫీవర్ అంట. ఫీవరా? ఆఫీస్లో లక్ష్మిని చూశాక వచ్చిండుంటది ఫీవర్. ఇప్పుడు ఎలా ఉంది? కాల్ చేస్తే తెలుస్తుంది. ఏమైంది? కాల్ కట్ అవుతుంది. నీ మొబైల్ నుంచి కాల్ చేయవే. ఆగు, కాల్ చేస్తా. హలో. హలో. హలో మహా, ఫీవర్ అంట కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నౌ. టేక్ కేర్ మహా. నువ్వు కేరింగ్ చూపించినంత మాత్రాన ఫీల్ కనెక్ట్ అయిపోతావు అనుకున్నావా? నువ్వు 100 సార్లు కాల్ చేసినా ఫరక్కే పడదు. పెట్టాయి. ఏమైంది? ఫోన్ చేయదని చెప్పుంటాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా రియాక్షన్ ఇలానే ఉంటుందన్నాడు. నువ్వు ఫీల్ అవ్వకు లక్ష్మి. అదే ప్రసాద్ అయితే ఇలా మాట్లాడు. ప్రసాద్ ఎవరు? నీకు తెలీదు కదూ, మన డేజీ క్రష్లే. బాగుంటాడా? బాగా నవ్విస్తాడు. మంచోడు కూడా. సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాటరీకి నెగిటివ్ మహా అయితే పాజిటివ్ ప్రసాద్. ఈ ప్రసాద్ అంత పెద్ద పోటుగాడా? ఈ ఆఫీస్కి ప్రసాద్ ఒక పిల్లర్ లాగా. క్లయింట్స్ ని అతని మాటలతో మాయ చేసి ఆఫీస్ ని ప్రాఫిట్స్ లో పెడతాడు. మధ్యలో వస్తే సైడ్ క్యారెక్టర్ ఏమో అనుకున్నా. మెయిన్ రోల్ అని ఇప్పుడే అర్థమవుతుంది. మెయిన్ రోల్ కాదు, హీరో. ప్రసాద్, నీ గురించి వెతుకుతున్నానా? ఏమైంది గురు, మళ్ళీ ఆఫీస్ని తీస్తారా ఏంది? అది కాదురా బాబు, చిన్న లవ్ క్లాష్, నువ్వే క్లియర్ చేయాలి. సార్ నేను చూసుకుంటాలే. థ్యాంక్స్ రా బాబు, బతికించావు. చూసావా, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రసాద్ దగ్గర హెల్ప్ తీసుకుంటాను. మీడియేటింగ్ లో తను స్పెషలిస్ట్లే. దా
ఓకే. ఏంటి కోవిడ్ పేషెంట్ పట్టుకునే మెడికల్ ఏజెన్సీలో ఫాలో అవుతున్నారు? ఎంతకీ అమ్మాయి ఎవరు? న్యూ జాయిన్ ప్రసాద్. నా పేరు మహాలక్ష్మి అండి. నేను ఇంకా అడగలేదే. నీ బాగా తొందర ఎక్కువ అనుకుంటా. సచ్చినోడు. ఎందుకు మీ ప్రాబ్లం ఏంటి? మా దగ్గరున్న స్కూటీని కోటీలో ఒకరికి సెకండ్స్ కమ్మాలి. దానికి మాకు నీ హెల్ప్ కావాలి. నిజం చెప్పండి, న్యూ జాయినింగ్ ఉంది, నా పరువు తీస్తున్నారు కదా కావాలని. అదేంటి ప్రసాద్ అలా అంటావు? నీ గురించి చాలా ఎలివేషన్స్ ఇచ్చాం తెలుసా నీకు? ఎలా? బాహుబలి రేంజ్లోనా? గ్లాడియేటర్ అన్నట్టు ఫుల్ ఎలివేషన్స్ ఇచ్చారు, కానీ మీడియేటర్ అని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. హలో పాప, మీడియేటర్ అంటే ఎవరు అనుకుంటున్నావు? బ్రోకర్. ఇందుకే క్రియేటివ్ హెడ్ అక్కడ లోపల జరగండి. ప్రసాద్ మీకోసం క్రియేటివ్ హెడ్ వెయిటింగ్. రాబోతే చచ్చిపోతాడా? నేను తీసుకురాకుంటే చంపేసేలా ఉన్నాడు. పొద్దున్నుంచి అతపత్తి వ్యాపారాలు. పదా. So guys, that's about it and that's our plan of action. Is everyone clear? Hi Lakshmi. ఆఫీస్ ఎలా ఉంది? కూల్, చాలా విశాలంగా ఉంది. ఆయన అడిగింది ఆఫీస్ స్పేస్ గురించి కాదు, అంబియన్స్ గురించి. ఓ, ఆల్రెడీ మీ ఇద్దరు పరిచయం ఉందా? అయింది, నా పరువు కూడా తీసింది. తీసినా పెద్ద తప్పలేదు. అలా చూస్తారేంటి? ఏదో చెప్పి ఆడరండి. హెడ్ ఈడా నేనా? ప్రసాద్, నువ్వు పంపించిన కాన్సెప్ట్ చదివాను. బాగుందా? నాకు డౌట్ ఉంది. ఏంటో అది? నువ్వు పంపించిన ప్రతి కాన్సెప్ట్ భీమవరంలోనే ఎందుకు ఉంటుంది? ఓ అద్దా, అది మన నేటివ్ ప్లేస్. ఇది క్రియేటివ్ స్పేస్. ఇక్కడ ప్రతి కాన్సెప్ట్ భీమవరం దగ్గర అయిపోతే మన కంపెనీ రోడ్ మీద పడాల్సి వస్తుంది ప్రసాద్. ఇదిగో మీ నాన్నే ఉన్నానండి, నా కాన్సెప్ట్స్ ఏనంటే మాత్రం నేను హట్ అవుతా. అంటే శాలరీ ఇచ్చేవాడు బాగాలేదని చెప్పే రైట్ కూడా లేదా? అరే, ఎంప్లాయీ ఫీలింగ్స్ హట్ అవుతాను మినిమం ఆలోచించరా? ఏం మనుషులండి మీరు? ఒకసారి కాన్సెప్ట్ అరేంజ్ చేయొచ్చు కదా. ఓపెన్ చేస్తే భీమవరం, పచ్చని పొలాలు, రొయ్యల చెరువు, చేపల చెరువు, పాన్ షాపులు, పంచర్ షాపులు. రాజు గారు మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ డిస్పెన్స్ ఒకటి. ప్లీజ్ కంటిన్యూ. అలాంటి భీమవరం సిటీలో ఒక ఆఫీస్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో. అక్కడ నాలాంటి సూపర్ ఎంప్లాయీ జాయిన్ అయ్యాక ఆఫీస్ ముస్తారా? రాజు గారు సారీ, ప్లీజ్ క్యారీ ఆన్. నాలాంటి ఎంప్లాయీ ఆఫీస్లో జాయిన్ అయ్యాక క్లయింట్స్ లేక ఈగలు దోమలు తోలుకుంటున్న క్రియేటివ్ హెడ్కి మీడియేట్ చేసి క్లయింట్స్ని రప్పిస్తాడు. కాన్సెప్ట్లో కూడా ఈ ఎలివేషన్స్ వదలట్లేదు. ఆ ఎంప్లాయీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కంపెనీని 8th ఫ్లోర్ వరకు లేపుతాడు. కట్ చేస్తే రజనీకాంత్ ఇంటర్నేషనల్ సిమెంట్. ఇదే క్యాప్షన్. ఎలా ఉంది? అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు మనల్ని జైలు వేస్తారు ప్రసాద్. రాజు గారు ఏదో అంటున్నారు, చెప్పండి. అంటే బిల్డింగ్స్ అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా ప్రసాద్. ఈ ప్రాజెక్ట్ నా వల్ల ఆఫీస్కి వచ్చింది, గుర్తుంది కదా? దొబ్బుతున్నట్టు ఉంది ప్రసాద్. అయినా నీ వల్ల క్లయింట్స్ వచ్చారంటే తప్పు కొట్టుకోవడం ఏంటి? క్లయింట్స్ ఏదో నువ్వు మీడియేట్ చేయడం వల్ల వస్తుందని భరిస్తున్నాను. లేదంటే ఆఫీస్ మానేలా, ప్రాజెక్ట్ ఆపేలా? చెప్పండి చెప్పండి. నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మన ఆఫీస్ కెమెరా అనుకో, నువ్వు రీల్, బిల్డింగ్ అయితే నువ్వు స్టీల్. ఆ మాత్రం భయం ఉండాలి. ఓకే గైస్, 2 daysలో మనం ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాం, క్లయింట్ ప్రామిస్ చేసాం. సో ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. అండ్ ప్రసాద్ గారు, లక్ష్మి మీతో ఈ ప్రాజెక్ట్లో అసోసియేట్గా పనిచేస్తుంది. వీడితోనా? ఏమవుతానా? అండ్ గైస్ ప్లీజ్ రిమెంబర్, ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్, లోకల్ బ్రాండ్ కాదు. థ్యాంక్ యూ గైస్. చాలా మందిని చూసాం. మీది భీమవరమా? ప్రసాద్ ఫ్రమ్ భీమవరం. మాది కూడా. అవునా? మరి నీ ఫోటో నా దగ్గరికి ఎప్పుడు రాలేదే? నేను ఫొటోస్ ఎప్పుడు మ్యారేజ్ బ్రోకర్స్కి ఇవ్వలేదే. అమ్మ తల్లి, నీకు వద్దన్నాం. నేను చెప్పేది పెళ్లి సంబంధాల గురించి. 1 2 సక్సెస్ఫుల్గా 30 ఏజా? పెళ్లి చూపులు. సెట్ చేయించారా? సెట్ అవ్వలేదా? నచ్చిన అమ్మాయి దొరకలేదు. ఫాలో అవుతున్నా నన్ను పట్టించుకోవు. డైజీ, ఇది పెళ్లి. డేటింగ్ లాంటి పత్యాపరాలు మనకు సెట్ కావు కదా. ఇంకో 2 సంవత్సరాలు ఆగితే పెళ్లి కూడా అవ్వదు. ప్రసాద్ గారు, మీకేమైనా ప్రాబ్లమా? హలో అమ్మాయి,
ప్రాబ్లం నాలో కాదు, నాకు వచ్చిన సంబంధాల్లో ఉన్నాయి. సో మీరు చాలా పర్ఫెక్ట్ అన్నమాట. ఎస్, మిస్టర్ పర్ఫెక్ట్. అయినా నా పెళ్లి విషయంలో నేను అసలు కాంప్రమైజ్ కానుగా. నాకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏంటో అవి? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకు బాగా పొగరు కదా? మీ మీద పొడుగు కూడా. బ్లడీ అన్‌ప్రొఫెషనల్స్. మీడియేటర్లా లేడు, పెద్ద పొగరుపోతులా ఉన్నాడు. నేను ఎంత చెప్పినా వినలేను ప్రసాద్, నువ్వైనా చెప్పరా. నేనైతే ఎవ్వరి మాట వినదలుచుకోలేదు. నువ్వు ఏవేవో చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. వీటితో నీకేం ప్రాబ్లం? రెస్పాన్సిబిలిటీ ఉండదు ప్రసాద్. తనకు లేకపోతే నువ్వు చూపించు, అందులో తప్పేముంది? మన చేతిలో 5,000 ఒకేలా ఉంటాయా? ఇది కూడా అంతే. ఒకలో లేని లక్షణం మనకుంటే అది నేర్పించాలి, కానీ నాకెందుకు లేని చెప్పి వదిలేసి వెళ్ళిపోతా. అలా అయితే అది ప్రేమే కాదు. ప్రేమ అంటే అది ఇది అని సోది నేను చెప్పను, కానీ ప్రేమిస్తే చాలు అన్నీ అదే నేర్పించేస్తుంది. ఏంటిది మస్కిటో కాయిలా అలా స్మోక్ వస్తుంది? చూస్తున్నావుగా, పూజ చేస్తున్నా. మరీ అంత ఎటకారాలొద్దు. ఇలాంటివి చేస్తే ఓనర్ కంగారు పడతాడు. పూజ చేయకపోతే దేవుడు హర్ట్ అవుతాడు. నీకు పిచ్చెక్కింది, అందుకే ఇలాంటివి చేస్తున్నావు. నైట్ టైం మేకప్ వేసుకుంటున్నావు. నీకు పిచ్చా నాకు పిచ్చా? ఇది నైట్ క్రీమ్. ఏదో ఒకటి తగలాడు. అయినా నీతో నాకెందుకమ్మ గొడవ? ఓం సాయిబాబా. వింటర్లో ఫాగ్లా ఫ్లాట్ మొత్తం పొగ పెట్టేసింది. ఇది పూజలు ఆపేది ఎప్పుడు, నాకు పీస్ దొరికేది ఎప్పుడు? ఏం ఆలోచిస్తున్నావు? ప్రసాద్ గురించి. ఎందుకు? మహా నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు. సో ప్రసాద్ అయితే ఇద్దరి మధ్య మీడియేటింగ్ చేస్తాడు. అవును, ప్రసాద్ చెప్పింది మహా ఖచ్చితంగా వింటాడు. దేశీ, నువ్వే ప్రసాద్కి కాల్ చేయాలి. కాల్ చేసి ఏమని చెప్పను? మీడియేటింగ్ అని చెప్పు. హర్ట్ అవుతాడు. నిన్ను హర్ట్ చేసిన లక్ష్మినే నిన్ను హెల్ప్ కావాలని అడిగిందని చెప్పు. మార్నింగ్ జరిగిందంతా మర్చిపోయి లక్ష్మికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. డేజీ, నువ్వు అస్సలు లేట్ చేయకుండా ప్రసాద్కి కాల్ చేయి. హలో. హలో ప్రసాద్. అర్ధరాత్రి 9 అయింది, ఈ టైంలో కాలేంది? అయినా ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు? నేనా 90 దగ్గరలో ఉన్నా. అలా 60 స్పీడ్లో మా ఫ్లాట్కి వచ్చేస్తావా? 90 అంటే స్పీడ్ అనుకున్నా కాదా? అయినా ఎలా పర్వాలేకుండా ఫోన్ చేయడం నువ్వు అసలు అమ్మాయినా? అబ్బాయిలతో మాట్లాడే పద్ధతి ఇదేనా? సిచ్యువేషన్ అది కాదు ప్రసాద్. న్యూ జాయినింగ్. లక్ష్మి ప్రాబ్లంలో ఉంది, అయితే తనకి హెల్ప్ చేయాలి. సీరియసా? అలాంటిదే. పెడే వస్తున్నా. నీదంత జాలిగా ఉండరా? హెల్ప్ అంటే చాలు, 6 నిమిషం కూడా లేట్ చేయవు. చేస్ బేబీ. ఏమైంది? విక్టిమ్ అక్కడుంది. మరి పదండి, వాచ్మెన్తో మాట్లాడుతున్నాడు. పోజ్ ఏంటి? నాన్సెన్స్. ప్రాబ్లం ఏంటి? లక్ష్మిని మహా ఇగ్నోర్ చేస్తున్నాడు. మహా ఏంటి, నేనే ఇగ్నోర్ చేస్తా. ఐ మీన్ నచ్చకపోతే ఎవరైనా ఇగ్నోర్ కదా చేసేది. అస్సలు మాట్లాడడం లేదు. ఇది అసలు మ్యాటరే కాదు. ఇప్పుడేంటి, మహానితో మాట్లాడాలి అంతే కదా? ప్రేమలో పడేలా చేయాలి. సరిపోద్దా? పెళ్లి చేసుకుంటా అని చెప్పాలి. ఆహా, ఇంకేమొద్దు? అంతే ప్రసాద్. మొత్తానికి మీడియేటింగ్ ఏమంటారు, అంతేగా? లక్ష్మి మీద మహాకి ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి. చూడు లక్ష్మి, ఏదో చేస్తే మహా నిన్ను ప్రేమిస్తాడు అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రేమతో నువ్వు ఎన్ని చేసినా మహా కూడా నేను తిరిగి ప్రేమించాలి కదా. ఒకసారి ఆలోచించు.
ఏమో నాకు అదంతా ఏం తెలీదు. మహా అంటే నాకు ఇష్టం, ఫిక్స్ అయిపోయాను అంతే. ఇప్పుడు ఇగ్నోర్ చేస్తుంటే ఉండలేకపోతున్నాను. రిజెక్షన్ హ్యాండిల్ చేయాలి లక్ష్మి, అప్పుడే మనం స్ట్రాంగ్ అవుతాం. అమ్మాయిలు రిజెక్షన్ తీసుకోగలరు, కానీ అబ్బాయిలు అస్సలు తీసుకోలేరు. నువ్వు ఇంకా మహానే లైఫ్ అనుకుంటే వాడితో ఒకసారి మాట్లాడి చూస్తాను. మీరు తినేసి పడుకోండి. ప్రసాద్ గారు, ఏంటి లక్ష్మి గారు స్లీవ్లెస్ వేశారు, ఏంటి మ్యాటర్? మహాకి ఇలా ఉంటేనే ఇష్టం కదా. ఎలాగైనా మీరు నన్ను మహాని కలిపేస్తారు. ఒక్కసారి మహా నన్ను ఇలా చూడగానే షాక్ అవ్వాలి. ఒకరు నచ్చేలా ఉండడానికి, ఒకరు నచ్చేలా మారడానికి మధ్య చిన్న తేడా ఉంది, అదే సెల్ఫ్ రెస్పెక్ట్. దాన్ని మాత్రం హర్ట్ చేయకండి. మహాతో మాట్లాడారా? అయ్యో లక్ష్మి గారు, మీరు కంగారు పడకండి. అయినా ఇంతలా ప్రేమించే అమ్మాయిని ఎవరు వదులుకుంటారు చెప్పండి? మీరు అలా నవ్వుతూ ఉండండి, చాలా బాగుంటారు. కూల్ మహాలక్ష్మి, కూల్. ఇట్స్ ఓకే. ప్రసాద్ మాట్లాడుతున్నాడంటే మహా ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. కూల్. రే మహా, లక్ష్మి దాని ప్రాబ్లం ఏంట్రా? షీఈ్ ఇన్నోసెంట్ రా. అయితే ఏంట్రా? నాకు సెట్ అవ్వదురా. బట్ లక్ష్మి నీ మీద చాలా హోప్స్ పెట్టుకుందిరా. అయితే నాకేంటి? అమ్మాయిరా. తెలుసురా, నీ పెళ్లి విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవుతావా? అలాంటిది నా పెళ్లి విషయంలో నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? ఇదే నీ ప్రాబ్లం? అసలు తన డ్రెస్సింగ్ స్టైల్ చూసావా? చీప్ ఉంటుంది. ఆ మాట తీరు మస్తు ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడ ఎలా ఉండాలో తెలీదు. నన్ను ఎత్తుక్కుంటూ ఆఫీస్ దాకా వచ్చేస్తుందా? ఆఫీస్ బయట నన్ను కొట్టింది, ఇదంతా చాలన్నట్టు నన్ను మార్చడానికి ట్రై చేస్తుంది. అయినా ఇదేమన్నా అర్జున్ రెడ్డి సినిమా అనుకుంటుందా? కొట్టేసి వెళ్ళిపోతే ఏడ్చుకుంటూ లైఫ్ అంతా కూర్చోడానికి. రియాలిటీ ప్రసాద్. ట్విస్ట్ ఏంటంటే అమ్మాయి కోసం మీడియేట్ చేస్తున్నావు చూడు, పిటీ ఆన్ యూ. మెచ్యూరిటీ లేని అమ్మాయితో లైఫ్ అంతా ట్రావెల్ అవడం నా వల్ల కాదు ప్రసాద్. నా గెస్ కరెక్ట్ అయితే ఇక్కడ ఎక్కడో మన ఇద్దరు మాటలు వింటూ ఉంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి మీడియేటింగ్ పనులు చేయకు ప్రసాద్, నీ లెవెల్ దిగిపోతుంది. ప్రేమించడం ఆపమని చెప్పను, కానీ బాధపడద్దు. మహాని మర్చిపోమని చెప్పను, కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. వాడికి కావాల్సింది ప్రేమించే అమ్మాయి కాదు, లెవెల్ చూపించే అమ్మాయి. మా అమ్మ అప్పటికి చెప్తూనే ఉంది ఈ జాబ్ అవి వద్దని. నేనే వినలేదు. ముందు నువ్వంటే ఇష్టమని చెప్పిన అబ్బాయే ఇప్పుడు సడన్గా నువ్వంటే ఇష్టం లేదని చెప్తుంటే చాలా బాధగా ఉంది. నేను మా ఇంటికి పోతా, మా అమ్మ చెప్పినట్టే వింటా. సారీ ప్రసాద్ గారు,
మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే. అయ్యో లక్ష్మి గారు, మీరేం బాధపడకండి. మీరెవరో కూడా నాకు సరిగా తెలియదు. బట్ మీరు ఫీల్ అవుతుంటే నేను ఎమోషనల్ అవుతున్నాను. మన మొదటి పరిచయం అంత బాలేకపోయినా మీరు నాకు సహాయం చేశారు. నేనేంటో పూర్తిగా తెలిసిన మహానే నా ప్రేమని అర్థం చేసుకోలేకపోయాడు. లక్ష్మి గారు, అమ్మాయి బాధపడితే నువ్వెందుకురా బాధపడుతున్నావు? ఏం జరిగిందో చెప్పమంటే చెప్పు. ఎవడైనా వెంటపడ్డా? ఉద్యోగంలోంచి ఏమైనా తీసేశారా? అది నాకు తెలియకుండా జరుగుతుందా? ఏంటన్నా అది? కొబ్బరి నూనమ్మా. ఇంతకీ అది ఎందుకు వచ్చిందో కనుక్కోండి. వెళ్ళిపోతే ఉండమంటావు, ఉంటే ఎందుకున్నావని అడుగుతావు. అసలు నువ్వు కాసేపు ఆగుతావా? మీరు చెప్పిందే కరెక్ట్. 4 రోజుల్లో తిరిగి వస్తుందన్నారు. 4 రోజుల్లో తిరిగి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం? పెళ్లి సంబంధాలు చూసేద్దాం. నువ్వు ఉండవే. సంబంధాలంటూ ఇబ్బందులు తీసుకురా మాకు. అమ్మ మహాలక్ష్మి, నువ్వు ఇవేమీ పట్టించుకోబాకు. ఇది మారదు, ఈయన మారనివ్వడు. లక్ష్మి గారు. హా ప్రసాద్ గారు, చెప్పండి. ఏంటండి మీ ఫ్రెండ్స్కి చెప్పకుండా వెళ్ళిపోయారంట? ఆఫీస్ మానేయడం కరెక్ట్ కాదండి. మహా ఉన్న స్పేస్లో ఇంకా నేను కంటిన్యూ అవ్వలేను. అంత ఈజీగా గివప్ ఇచ్చేస్తే ఎలా అండి మీరు? ఇంకా నాకు ఆఫీస్లో ఏం పని ఉంది? మహా కాకపోతే ఇంకెవడో. అయినా మిమ్మల్ని ఏడిపించిన అంత ఈజీగా వదిలేస్తారా? ఏం చేయమంటారు? నేనంటేనే ఇష్టం లేనప్పుడు ఇంకెన్నిసార్లని భరించమంటారు? నా సెల్ఫ్ రెస్పెక్ట్ని నేను ఇంకా చంపుకోలేను. 30 సార్లు పెళ్లి సంబంధాలకు వెళ్ళానండి, నాకు నచ్చిన అమ్మాయి దొరుకుతుందేమోనని. మీ పెళ్లి చూపులతో ఇక్కడ ముడిపెట్టకండి. నాకు ఒక్కసారే అయింది. అయినా ఆ 30 మందిలో ఏ ఒక్కరినైనా మీరు ఇష్టపడుంటే అప్పుడు తెలిసేది నా బాధేంటో. ఇంతకు మించి దిగజారి మరీ తన వల్ల అవమానపడ్డం నా వల్ల కాదండి. ఏం చేద్దామంటావు ప్రసాద్? ఆ సీట్లో నన్ను కూర్చోబెట్టండి, అప్పుడు చెప్తా. లేకపోతే ఏంటి సార్, సీఓనేనా మీరా? సార్ మనం ఇప్పుడు దాకా మోడలింగ్ అడ్వర్టైజ్మెంట్ చేయలేదు సార్. చేయలేదు కాదు, చేయలేం. అంత టాలెంట్ మన దగ్గర ఎక్కడ ఉంది చెప్పండి. నువ్వు మరీ అంత హార్ష్గా మాట్లాడకయ్యా, నీకు మొహం చూపించుకోలేకపోతున్నాను. నిజాలు చెప్తే ఇలానే ఉంటుంది. మనకు వచ్చిన డీల్ ఏంటంటే ఆఫీస్ అమ్మాయాలనా? నీ నోట్ల నుంచి మంచి మాటలు రావా? నేను చెప్పేది వినరా? మన దగ్గర వచ్చిన క్లయింట్ కాన్సెప్ట్ మాత్రమే కాదు, విజువల్ రిప్రజెంటేషన్ కూడా అడిగాడు. అంటే యాడ్ ఫిల్మ్ కట్ చేసి టేబుల్ మీద పెట్టాలి. ఇందులో చిన్న కరెక్షన్ ఉంది. మన దగ్గరికి వచ్చిన క్లయింట్ కాదు, నేను తీసుకొచ్చిన క్లయింట్. సరే, నువ్వు తీసుకొచ్చిన క్లయింటే. సో ఈ బాధ్యత నీదే ప్రసాద్. నువ్వే ఒక అందమైన అమ్మాయిని వెతకాలి, యాడ్ షూట్ కంప్లీట్ చేయాలి, కంపెనీకి మంచి బిజినెస్ తీసుకురావాలి. ఓకే సార్. ప్రాబ్లం ఏంటంటే మోడలింగ్ ఏజెన్సీస్ అన్ని బిజీగా ఉన్నాయి సార్, అండ్ మోడల్స్ కూడా ఎవరు అవైలబుల్ లేరు. మన లక్ష్మి అయితే ఎలా ఉంటుంది? లక్ష్మియా? ఏ నచ్చలేదా? ప్రాజెక్ట్ ఆపేయాలా? ఆఫీస్ మానేలా? చెప్పండి చెప్పండి. ప్రసాద్ కూర్చో అయ్యా, ఏమనంటే విసిగిపోతావు, మాట్లాడితే లేచిపోతావు. నన్నేమన్నా అనండి, నా ఐడియాస్ అంటే మాత్రం నేను హట్ అవుతా. అది కాదు ప్రసాద్, లక్ష్మి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది కదా. లక్ష్మి రాకపోతే
మనం ఆల్టర్నేటివ్ చూడాలి కదా ప్రసాద్. ఐ థింక్ లక్ష్మి ఆఫీస్కి తిరిగి రాకపోవచ్చు. మీ ఆలోచన ఇంతేనా? మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. నాకు తెలిసిన మహాలక్ష్మి అయితే ఇది కాదు. తను మెంటల్లీ చాలా స్ట్రాంగ్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా చాలా ఈజీగా ఫేస్ చేస్తుంది. ఇలా మధ్యలో వదిలేసి అయితే వెళ్ళిపోదు. మాకు ఆ మహాలక్ష్మి కావాలి. తన్ని బాధ పెట్టిన వాడిని వెతుక్కుంటూ వెళ్ళి చెంప వాయించిన మహాలక్ష్మి కావాలి. తన సెల్ఫ్ రెస్పెక్ట్ని హర్ట్ చేసిన వాడిని సమాధానం చెప్పడానికైనా మీరు ఆఫీస్ తిరిగి రావాలి. మహాలక్ష్మి రప్పించే బాధ్యత నీదే ప్రసాద్. ఈ మోడలింగ్ కాంట్రాక్ట్ నీ చేతిలో ఉంది ప్రసాద్. ఏం చేస్తాడో ఏమో. అసలు ఏమైంది? కనీసం చెప్పకుండా వెళ్ళడం ఏం బాలేదు. అయినా ఫ్రెండ్స్ అని అంటావు, అలా చెప్పకుండా ఎలా వెళ్ళిపోతావు? కాల్ చేస్తే కట్ చేసావంట. ఎంత భయపడ్డామో తెలుసా? ఏదైనా ఉంటే షేర్ చేసుకో లక్ష్మి, ఫీల్ ఫ్రీ. నేను ఒప్పుకోను. నువ్వు అనుకుంటున్నట్టు ఏం ఉండదు లక్ష్మి, జస్ట్ ఫోటోషూట్ అంతే. నా వల్ల కాదు. పబ్లిక్లో ఫేమస్ అవుతావు లక్ష్మి. నాకు ఇంట్రెస్ట్ లేదు. కంపెనీ ఫ్యూచర్ నీ చేతిలో ఉంది లక్ష్మి. నన్ను వదిలేయండి ప్లీజ్. లక్ష్మి వల్ల కాదంట ప్రసాద్. ఇప్పుడు ఏం చేద్దామంటావు? సార్ మీరు రండి, మన ఇద్దరం కలిసి వెళ్ళి ఫోటోలు తీద్దాం. ఓకే? ఈడు ఎట్కారం. లేకపోతే ఏంటి సార్ అమ్మాయిని ఒప్పించకుండా. లక్ష్మి కాఫీ? మీరు తిరిగి వస్తా అనుకోలేదు లక్ష్మి గారు. అసలు నేను ఇంకా ఆఫీస్కే రావద్దనుకున్నాను, కానీ మీరు చెప్పింది ఎందుకో కరెక్ట్ అనిపించింది. అబ్బే మీరు అలా ఉంటే కుదరదండి, కొంచెం చేంజ్ అవ్వాలి. అంటే ఎక్సర్సైజ్ చేయాలా? డ్రెస్సింగ్ మార్చాలి. అలా చేస్తే లుక్ మారిపోతుందా? ఇంప్రెషన్ మారుతుంది. సిటీ అమ్మాయి అన్న ఫీలింగ్ కలుగుతుంది. మధ్య మధ్యలో 2-3 ఇంగ్లీష్ వర్డ్స్ యాడ్ చేశారనుకోండి, సెట్. మహా మీ వైపు చూస్తూనే ఉంటాడు. ఐ మీన్ మహానే కాదు, ఇంకెవరైనా కూడా చూస్తుండొచ్చు కదా అని. అసలు మీ డ్రెస్సింగ్ ఎలా ఉండాలంటే ఒక్కసారి చూస్తే చూస్తూనే ఉండిపోయేలా ఉండాలి. కళ్ళు మూస్తే కళ్ళలోకి వచ్చేలా ఉండాలి. అలా మీరు చేశారంటే ఆడు మీ లెవెల్లో పడిపోయినట్టే. అయితే నాకు ఈ మోడలింగ్ ఓకే. లక్ష్మి గారు మళ్ళీ తొందరపడుతున్నట్టున్నారు. త్వరగా పని అయ్యేటట్టు చూడండి ప్రసాద్ గారు. అది కెమెరా ప్రసాద్. ఎటకారాలు ఆపుతారు రాజుగారు. టైం అవుతుంది ప్రసాద్. ఫోటోగ్రఫర్ రెడీ. ఇదిగో మీ ఎదురుగా. నువ్వా? నేను ఫోటోగ్రాఫర్ అన్న విషయం మర్చిపోయారా? గుర్తుంది, కానీ ప్రొఫెషన్ అయితే బెటర్ ఏమో ప్రసాద్. ప్రసాద్ బొక్కల ప్రొఫెషనల్ ప్రసాద్. ఉంటే ఏంటి పోతే ఏంటి, నువ్వు ఉంటే చాలు ప్రసాద్. చివరి వరకు ఇదే మెయింటైన్ చేయండి. కూర్చోండి. ఇంకెన్ని భరించలేడు. అమ్మయ్యా, ప్రాజెక్ట్ వచ్చేసినట్టు.
లక్ష్మి అనారా? అచ్చం మోడల్లా ఉంది కదా. ఎలిగెంట్ థ్రెడ్స్, స్టైల్ ఇట్ లైక్ యూ ఓన్ ఇట్. ప్రసాద్ ప్రసాద్ ప్యాకప్ చెప్తే ఇంటికి వెళ్ళిపోదాం. ప్రసాద్ ప్రసాద్ ప్యాకప్ చెప్పినట్టేనా? లక్ష్మి ఏంటి మహా? డ్రాప్ చేయనా? నేను ప్రసాద్తో వెళ్తాను. ఏంటో ఈ లక్ష్మి, నాకేం అర్థం కావట్లేదు. ఏంట్రా నీ బాధ? కళ్ళు మూస్తే లక్ష్మి గుర్తొస్తుంది. అసలు మీ డ్రెస్సింగ్ ఎలా ఉండాలంటే కళ్ళు మూసుకుంటే కల్లోకి వచ్చేలా ఉండాలి. 30 సంబంధాలు చూశాను, ఒక్క అమ్మాయి కూడా కల్లోకి రాలేదు. 30 రోజులు కూడా పరిచయం లేదు. ఈ అమ్మాయి గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తావు? ఈ అమ్మాయితో ఏమన్నా ప్రేమలో పడ్డానా? ప్రసాద్ గారు, లుకింగ్ గార్జియస్. చాలా బాగున్నా లక్ష్మి. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అసలు. వెళ్ళు. థ్యాంక్ యూ. షల్ వి గో అవుట్ ఫర్ డిన్నర్ ఆర్ సంథింగ్? ఐ మీన్ బయటికి షాపింగ్. లక్ష్మి వెళ్ళు వెళ్ళు. షల్ వి? యా కమ్. Get in. మహా, నేను నిన్న ఒకటి అడగొచ్చా? ఏంటి లక్ష్మి? ఎప్పుడు లేనిది నన్ను డేట్కి ఇన్వైట్ చేయడానికి కారణం? అలా అడుగుతావు ఏంటి లక్ష్మి? ఇప్పుడు నా డ్రెస్ మారింది, నీ పక్కన సరిపోతానా? అలా ఏం కాదు లక్ష్మి. మరి మొన్న ప్రసాద్తో చెప్పింది? అదేదో కోపంలో అలా అన్నాను లక్ష్మి. నువ్వు ఇలా మారి చూపిస్తావు అనుకోలేదు. నువ్వు అనుకున్నదే చేసావు లక్ష్మి.
నువ్వు ఎలా ఉండాలనుకున్నానో ఇప్పుడు అలానే ఉన్నావు. ఐ లవ్ యూ లక్ష్మి. ఇక్కడ అయ్యన్ యూ తప్ప లవ్ ఎక్కడుంది మహా? డ్రెస్ చేంజ్ చేస్తే నీ ఇష్టాలు చేంజ్ అయిపోతాయా? అమ్మాయి నీకు నచ్చినట్టు మారితే ప్రేమ లేని అమ్మాయి మీద సడన్ గా ప్రేమ పుట్టుకొచ్చేస్తుందా? లక్ష్మి, నేను ఇలా నా ముందు నిల్చోబెట్టడానికే నిన్ను రెచ్చగొట్టాను. ప్రసాద్ గారి వెనుక తిరుగుతూ నీ కోపం వచ్చేలా చేశాను. బాధగా ఉందా మహా? నువ్వు నన్ను ఇగ్నోర్ చేసినప్పుడు కూడా ఇంతే బాధ నేను కూడా అనుభవించాను. ప్రేమంటే ఎదుటి మనిషి ఇష్టాల వల్ల కలగాలి, కానీ వాళ్ళు వేసుకునే బట్టల్లోనూ వాళ్ళు మాట్లాడే భాషతోనూ కాదు. ఎన్ని రోజులు నీకు నచ్చేలా మారి నేను దక్కించుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నీకు నా బాధను అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. చెప్పాను. ఇంకా వెళ్తాను. ఏంటమ్మా? నీకో సంబంధం చూశానమ్మా. అబ్బాయి పేరు అమ్మా, ఇప్పటి నుండి నువ్వేం చెప్తే అది నేను చేస్తాను. సరే అయితే. ఏట్రా ఏమైంది? నువ్వు కొంచెం పోయిరా. నువ్వు నాకెందుకు గుర్తొస్తున్నావు? నువ్వు నా కల్లో కూడా రాకూడదు. ఏట్రా లవ్లో పడ్డావేంటి? మావా నీకెలా తెలిసిపోయిందిరా? నేను చూస్తుంటేనే తెలిసిపోతుందిలేరా. మామూలుగా ఇలాంటి ప్రేమలో పడితేనే జరుగుతాయి. కానీ ఏం లాభం రా, ఆ అమ్మాయి నన్ను కన్సిడర్ కూడా చేయట్లేదురా. నీకేంట్రా హిందీ సినిమా హీరోలా ఉంటావు? ఆ అమ్మాయి కూడా అంతేరా, సినిమా హీరోలా ఉంటది. మరి ఇంకేంటి, సినిమాకి మంచి కాంబినేషన్ సెట్ అయిపోయినట్టే కదా. ఫట్ అయిందిరా, ముహూర్తం రోజు సినిమా అయిపోయింది. అదేట్రా? నన్ను ఫాలో అయిందిరా, నన్ను చూసి నవ్వింది, నా బైక్ కూడా ఎక్కింది రోయ్. చివరికి ఇదంతా డ్రామా ఉందిరా. ఓస్ ఇంతేనా నీ ప్రాబ్లము? ఇలాంటి చాలా చూసాం లేరా మన భీమవరంలో. ఆ పిల్ల నేను లవ్ చేస్తుందరా ప్రసాద్. అంతేనంటావా? దానికి అల్లల్లో చూసినప్పుడే డౌట్ వచ్చిందిరా. నీకంతగా డౌట్ ఉంటే నేను చెప్పించే చాలు. ఏట్రా అది? ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ ఉందో లేదో తెలియాలంటే మన తెలుగు సినిమాలో నీ హిట్ ఫార్ములా వాడేయాలంతే. చెప్పు. మనం ప్రేమించే వాళ్ళకి మనం వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే వాళ్ళ కళ్ళల్లో కనిపించే అసూయ చెప్పేస్తుందిరా మన మీద ప్రేమ ఉందో లేదో అని. నేను అమ్మనరా. అదే కదరా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా నుంచి నడుస్తున్న సక్సెస్ ఫార్ములా. అయితే ప్యారిస్ నుండి వచ్చాక మన్మధుల్లో నాగార్జునలాగా ఆఫీస్లో అమ్మాయిలతో పులిహార కలిపేస్తా, లక్ష్మిలో నా మీద ఉన్న ప్రేమను ఇన్స్టాల్మెంట్స్లో బయటికి లాగేస్తా, ఆ లక్ష్మితోనే ఐ లవ్ యూ చెప్పిస్తా. అది ఇప్పుడు మన భీమవరం రాయల్ రోడ్ ప్రెసిడెంట్లో మాట్లాడుతున్నావు. కొట్రా కొట్ట.
హలో ఏంజల్స్, నా గురించి వెయిట్ చేస్తున్నారా? డ్రెస్ అదిరిపోయింది ప్రసాద్. కదా, నీ గురించి వేసుకొచ్చా. అచ్చం హీరోలా ఉన్నావు ప్రసాద్. థ్యాంక్ యూ. నేను హీరో అయితే నువ్వు హీరోయిన్వే కదా. సిగ్గు. ఇషా, బా ఏం స్మైలే బాబు. క్లోజప్ ప్యాడ్లో మోడల్గా ట్రై చేయొచ్చు తెలుసా నువ్వు? నాకు సిగ్గేస్తుంది ప్రసాద్. ఇంతకీ డైజీ ఎక్కడ? కాన్ఫరెన్స్ రూమ్లో ఉంది. గర్ల్స్, గివ్ మీ ఎ స్మాల్ బ్రేక్. సీ యు సూన్. ఏంటి ప్రసాద్ ఈ మధ్య కొంచెం కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు? ఓ ఇదా సంగతి. డైజీ డార్లింగ్, బిజీ ఉన్నావా? నీకన్నా ఎక్కువ ఇది కాదు ప్రసాద్. అబ్బా, ఈ ఒక్క డైలాగ్ చాలు డైజీ. ఫీలింగ్ లైక్ క్రేజీ. ఏంటి ఎప్పుడు లేనిదిలా? తెలుసుకున్నాను, మనసు మార్చుకున్నాను. ఒకవేళ మనం వెంట పడుతుంటే వాళ్ళు ఇగ్నోర్ చేయకూడదని అర్థం చేసుకున్నాను. వాళ్ళ ప్రేమను పొందాలని డిసైడ్ అయ్యాను. అందుకే నీ ముందుకి ఇలా వచ్చాను. అద్దరింది. ఏంటి రైమింగా? కాదు, ఈ ఫీలింగ్ దరిద్రంగా ఉంది. సిగ్గులేదు. డైజీ, డేటింగ్ చేద్దామా? నో, నేను ఒప్పుకోను. ఎవరా? ఓ లక్ష్మి గారు. డేటింగ్ లేదు, డైటింగ్ లేదు. నువ్వు పద డైజీ. అయినా నా డేటింగ్ కి నీ పర్మిషన్ కావాలా? నాకు ఓకే ప్రసాద్. ప్రసాద్ గారు, నేను మీతో మాట్లాడాలి. ఐఎమ్ సో సారీ లక్ష్మి గారు, నేను చాలా బిజీగా ఉన్నాను. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అమ్మాయిలతో చాలా బిజీగా ఉన్నారు మీరు. చూసారుగా, ఇంకెళ్ళండి. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఓ నో, వి నీడ్ ప్రైవసీ లక్ష్మి గారు. దేనికి? చేతులు పట్టుకోవడానికి, ముద్దులు పెట్టుకోవడానికా? యాక్చువల్లీ ఆ సెకండ్ ఐడియా చాలా క్రేజీగా ఉంది కదా. ఏమంటావు డైజీ? చిలిపి. ఇది ఆఫీస్ అనుకుంటున్నారా, పార్క్ అనుకుంటున్నారా? ఆఫీస్ లో పని చేయకుండా ఈ సొల్లు కబుర్లు ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి లక్ష్మి? మనం కలవడం లక్ష్మికి ఇష్టం లేదనుకుంటా డైజీ. మీరిద్దరు కలిస్తే నాకేంటి ప్రాబ్లం? ఓ లక్ష్మికి ఏం ప్రాబ్లం లేదంట. అయితే ఇప్పుడు లక్ష్మి చెప్పినట్టు వీళ్ళు నిజంగా ముద్దు పెట్టేసుకుంటే? అయినా వీళ్ళు ముద్దు పెట్టుకుంటే నాకేంటి? ఎక్కడికి వెళ్ళిపోయారు? బా ఏం టేస్టీగా ఉంది డైజీ. పెట్టు ఇంకా. ఏం లక్ష్మి గారు, తింటారా? నాకు ఆకలిగా లేదండి. ఓకే, నువ్వు పెట్టు. సో గైస్, ఐ హావ్ ఎ గ్రేట్ న్యూస్. ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్. రాజుగారు ఆఫీస్ మూసేస్తున్నారా? జీవితంలో ఒక్కసారైనా పాజిటివ్గా మాట్లాడు ప్రసాద్. మీరు చెప్పండి రాజుగారు. సో మనం చేసిన యాడ్ ఫిల్మ్ క్లయింట్స్కి బాగా నచ్చింది అండ్ వాళ్ళ డిజైన్స్ అన్నిటికీ లక్ష్మీనే మోడల్గా అడుగుతున్నారు. సో దిస్ కాల్స్ ఫర్ సెలబ్రేషన్. ఈరోజు ఒక పార్టీ అరేంజ్ చేసాం. పార్టీయా? నేను పార్టీకి రావడం లేదు రాజుగారు. అదేంటి లక్ష్మి, నీకోసమే కదా పార్టీ అరేంజ్ చేసింది. ఇంతకీ పార్టీ ఎక్కడ రాజుగారు? కెమిస్ట్రీ పబ్లో. పద డైజీ, మనల్ని షాపింగ్ చేసుకుందాం. పద. నేను వస్తున్నాను. రారానింది ఇప్పుడేమో ఇలా పరిగెడుతుంది. హలో శాస్త్రి గారు, ఇంకా పెళ్లి చూపులు చూడాల్సిన అవసరం లేదండి. అదేంటి ప్రసాద్, పెళ్ళి అన్నావు, అమ్మాయి కావాలన్నావు? అమ్మాయి దొరికేసింది. మూమెంట్ చూస్తుంటే రేపు మాపు అన్నట్టుంది పెళ్ళి. ఏంటో ప్రసాద్ నువ్వు, నాకు ఏం అర్థం కావు.
ప్రసాద్ కొత్త బైక్ కొన్నావా? మేము అప్గ్రేడ్ అవుతామమ్మా. ఏంటి లక్ష్మి, ప్రసాద్ కోసం చూస్తున్నావా? ఆహా, డేజీ కోసం వెయిట్ చేస్తున్నాను. అయినా ప్రసాద్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నేను చూస్తూనే ఉన్నాను లక్ష్మి, నువ్వు ప్రసాద్ విషయంలో చాలా పొసెసివ్ అయిపోతున్నావు. నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావే. ప్రసాద్ గారు నాకు గాడ్ ఫాదర్ లాంటివారు. అతను నేను ఎందుకు కావాలనుకుంటాను? ప్రసాద్ విషయంలో ఎందుకు పొసెసివ్ ఫీల్ అవుతాను? మాటలకేంటి లక్ష్మి, ఈజీగా వచ్చేస్తాయి నోట్లోంచి. కానీ మనం బిహేవ్ చేసే పద్ధతి చెప్తుంది మన మనసులో ఏముందో. సరే అయితే ప్రసాద్ వచ్చినప్పుడు నువ్వు నార్మల్గా ఉండడానికి ట్రై చేయి. అప్పుడు నువ్వు చెప్పింది నిజమని నేను నమ్ముతా. Hey, hi bro. Come on, let's dance. Hi. Daisy, come. ప్రసాద్ రా. Daisy. లక్ష్మి ఏంటిది? ఐఎమ్ సారీ డేజీ, చాలా హెడేక్గా ఉంది. అర్జెంట్గా ఫ్లాట్కి వెళ్ళాలి. నువ్వు ఈషాతో వచ్చాయి. సరే బాయ్ ప్రసాద్. బాయ్ బేబీ. ఏమైంది లక్ష్మి గారు? మీరు వెళ్ళండి ప్రసాద్ గారు. హెడేక్ అన్నారు, బైక్ ఎక్కారు, ఇప్పుడేమైంది? తగ్గిపోతుంది ప్రసాద్ గారు, మీరు వెళ్ళండి. మరి మీరు? ఆటోలో వస్తాను. ఈ టైంలోనా? నేను డ్రాప్ చేస్తా, పదండి. అక్కర్లేదు. ఇదేదో ముందు చెప్పుంటే మీరు ఈషాతోనూ నేను డేజీతోనూ వెళ్ళేవాళ్ళం కదా. అప్పుడు నాకు హెడేక్ ఉండే. ఈ రీజన్స్ ఏంటంటే నాకు హెడేక్ వచ్చేలా ఉంది. ఎందుకు? డేజీతో బైక్ మీద వెళ్ళే ఛాన్స్ మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నారా? ఆబ్వియస్లీ నచ్చిన వ్యక్తులతో బైక్ మీద వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది కదా. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారండి మీరు? నాకేమవుతుందో అస్సలు అర్థం కావట్లేదు. మీరు ఒక అమ్మాయితో మాట్లాడినా చూసినా నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను? మీ బైక్ మీద ఎవరైనా కూర్చుంటే నాకు కోపం వస్తుంది. మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుంటే నాకు కొట్టాలనిపిస్తుంది. పార్టీలో ఉన్నప్పుడు కూడా కంట్రోల్ చేసుకోవాలని చాలా ట్రై చేశాను. నా వల్ల కావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. దీన్నే ప్రేమ అంటారు లక్ష్మి. ఇది గమనించి నేను డేజీకి దగ్గర అయ్యాను. అలా చేయడం తప్పనిపించలేదా? మరి మీరు చేసిందేంటి?
మహాకి దగ్గర వాళ్ళని నన్ను అడ్డు పెట్టుకోలేదు. అది నేను చేస్తే తప్ప ఎలా అవుతుంది? మీరు రెచ్చగొట్టడానికి చేశారు, నేను మీలోని ప్రేమను బయటికి తీసుకురావడానికి చేశాను. కానీ మీరు నా గాడ్ ఫాదర్ లాంటి వారు. గాడ్ ఫాదర్ మీద ఉండేది రెస్పెక్ట్, ప్రేమ కాదు లక్ష్మి. లేదు, ఇది ప్రేమ కాదు. మొదటిసారి మహాన్ చూసినప్పుడు కలిగింది కదా, అది ప్రేమ. మహాన్ పెళ్లి చేసుకోబోతున్నావు కాబట్టి వాడి మీద నీకు ఒక ఫీలింగ్ కలిగింది. అదే నువ్వు ప్రేమ అనుకున్నావు. వాడి చుట్టూ తిరిగావు. కానీ నువ్వు నన్ను ప్రేమించావు లక్ష్మి. అది నీ కళ్ళల్లో నాకు అనిపించింది. నువ్వు మహా కంటే నన్నే ఎక్కువ అర్థం చేసుకున్నావు. నువ్వు నాతో ప్రేమ నటించాలనుకున్నావు, కానీ నువ్వు నన్నే ప్రేమించావు నిజంగా. నాకు రేపు పెళ్లి చూపులున్నాయి. మా అమ్మ చెప్పినట్టు వింటానని మాటిచ్చాను. నాకు మీ మీద ప్రేమ లేదని నా గట్టి నమ్మకం. మాకు మాత్రం సంబంధాలు రావట్లేదు అనుకుంటున్నావా? ఒక నిమిషం. శాస్త్రి, ఏదో సంబంధం ఉందన్నాగా, రేపు సెట్ చేయాలదాం. ఇందాకేగా వద్దన్నా? ఇప్పుడు కావాలని అంటున్నావు కదా, సెట్ చేయి. నీ బాధ ఏంటి? ఏంటో ప్రసాద్ నువ్వు పెడే. చూసావు కదా, మాకున్నాయి సంబంధాలు. నీ వెనక తిరిగే కంటే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని బతకడం బెస్ట్. ప్రతి మనిషికి ఏం కావాలో ఒక ఐడియా ఉంటుంది. బట్ ఫస్ట్ టైం ఈ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యే అమ్మాయి నిన్నే చూస్తున్నాను. నేనేమైనా తప్పు చేస్తున్నానా, లేదా నన్ను నేను మోసం చేసుకుంటున్నానా? ఒకప్పుడు డెసిషన్ నా చేతుల్లో లేదు, కానీ ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది కదా. ఏంటమ్మా, ఇంకా అబ్బాయి రాలేదు? ఏమయ్యా శాస్త్రి, నువ్వు చెప్పిన అమ్మాయి రాలేదు? వచ్చేసి ఉండాలే. నా గురించి శాస్త్రి గారు మొత్తం చెప్పారు. లక్ష్మి గారు, మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా? మీరేం చేస్తుంటారు? ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నాను. లక్ష్మి గారు, ఒక్క మాట చెప్పనా? మీరు చాలా బాగుంటారు. ఎక్కడ చూసినా అదే పులిహారండి. ఈ అమ్మాయిలు బాగున్నామంటే చాలు పడిపోతారు. అసలు ఈ అమ్మాయిలకి ఏం కావాలో వాళ్ళకే తెలియదండి. అంటే ఐ మీన్ మీ గురించి కాదు, ఇక్కడ కొంతమంది ఉన్నారులేండి. ప్రసాద్ గారు, ఇక్కడ మేం కూడా ఉన్నాం. ఏమైనా ఫీలింగ్స్ ఉంటే కొంచెం మెల్లగా చెప్పుకోండి. అందరు చూసేలాగా రోడ్డు మీద చెప్పినా నా ఫీలింగ్స్ ఎవరు పట్టించుకోలేదు. ఇంకా నెమ్మదిగా చెప్తే ఏంటి, రూమ్లో చెప్తే ఏంటి? అర్థం చేసుకోకపోతే అర్థం అయ్యేలా చెప్పాలి, అంతేకాని అలా సీరియస్ అయి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోగా అంటే లక్ష్మి గారు, ఒక అమ్మాయి అబ్బాయికి దూరంగా ఉండాలనుకుంటే వాడు విసిగిస్తున్నట్టు. అదే అబ్బాయి ఎప్పుడు తన పక్కనే ఉండాలనుకుంటే వాడిని ప్రేమిస్తున్నట్టు. ఏమైంది? ఇక్కడ ఆల్రెడీ పెళ్లి చూపులు స్టార్ట్ అయినాక ఇంకా మేమెందుకు? నాన్సెన్స్. గుడ్ బై. నన్ను ప్రేమించాలని తెలిసాక మరి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చినట్టు? ఇష్టం లేదని చెప్పి పంపించేద్దాం అనుకున్నాను. ఒకవేళ నేను మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఈ పెళ్లి చూపులకి ఎస్ చెప్పేస్తే? అప్పుడు మీ పెళ్లి చెడగొట్టి అదే పెళ్లి పీటల మీద నేను వచ్చి కూర్చుంటాను. అమ్మ లక్ష్మి గారు, మీరు చాలా సైలెంట్ అనుకున్నా కానీ బాగా వైలెంట్గా ఆలోచిస్తారే. ఈ మహాలక్ష్మికి ఏం కావాలో తెలుసుకోవడంలో ఆలస్యం కావచ్చు, కానీ ఏం కావాలో తెలిసాక అర నిమిషం కూడా ఆలోచించదు. అది దొరికే వరకు అస్సలు వదలదు. మిస్ అమ్మ. ఏంటి? సాధారణంగా ఇలాంటి వాళ్ళందరినీ మిస్ అమ్మ అని పిలుస్తారులేండి.
ఆర్డర్ మ్యామ్. 1 క్యాపచినో. ఆర్డర్ సార్. వేడిగా ఒక గ్లాస్ పాలు. మీరు ఉండకూడదు రే. ప్రసాద్ గారు, ఇక్కడ పాలు దొరకవండి. కాఫీ షాప్లో పాలు ఉండకపోవడం లక్ష్మి గారు. అయినా మనకు నచ్చింది పొందే వాటిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఏమైంది లక్ష్మి గారు? ఇంతకుముందు డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.